మండల కేంద్రమైన కొల్చారంలో యువజన సంఘాలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థానిక బొడ్రాయి వద్ద గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్, మాజీ సర్పంచ్ కరెంటి రాజాగౌడ్ మాట్లాడుతూ యువకులు విశేష కృషి చేసి గ్రామ పెద్దలను ఏకతాటిపై నిలిపి శివాజీ విగ్రహ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఇట్లా ప్రతి అభివృద్ధి పనులు గ్రామ పెద్దలు యువకులు కలిసికట్టుగా ముందుకు సాగుతూ అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు అక్కడ విగ్రహ భూమి పూజ చేయడానికి చేశారు కాబట్టి అక్కడ మనకు ఏదో కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల అక్కడ జరుపుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళా పిల్లలు కోరిక మేరకు వాళ్ళ దగ్గర బాగుంటుందంటే అందరి గ్రామ పెద్దలతో మాట్లాడి ఇక్కడ భూమి పూజకు మంచిగానే ఉంటుంది, విగ్రహం కూడా బాగానే ఉంటుందని చెప్పి అందరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇదే విధంగా మన శివాజీ విగ్రహానికి ప్రతి సంవత్సరం భూమి పూజతో ఆగకుండా శివాజీ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేసి ఇక ముందు రాబోయే తరాలలో మనను కొల్చారంను ఆదర్శవంతంగా మన జిల్లాలోనే చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ యువజన సంఘం సభ్యులందరూ కలిసి తన యొక్క శ్రాయశక్తుల కష్టపడి గ్రామ పెద్దలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలందరినీ, గ్రామ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు చేసినందుకు వారికి గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతున్నటువంటి చిత్రప శివాజీ వారి సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాభివందన తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ మరియు మాజీ ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు అనేకమైన పదవులు చేసినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం చేసి మన కొల్చారం గ్రామంలో శివాజీ విగ్రహం అంటే ఇక్కడ ఎక్కడా కూడా లేనటువంటి గంభీరమైనటువంటి విగ్రహం పెట్టదలుచుకున్నట్టు ఇలా సభ్యులను చూస్తే వాళ్ళ యొక్క ఉత్సాహం ఆ విధంగా ఉన్నది. అదేవిధంగా మన గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఈ యొక్క విగ్రహానికి ఏదో విధంగా మనము వాళ్ళకు తోడ్పాటు చేసి ఈ విగ్రహం తొందరగా వాళ్ళు నిర్మిస్తారనుకుంటున్నాము. వాళ్ళ ఉత్సాహం చూస్తే ఈ యొక్క విగ్రహం నిర్మించిన తర్వాత మనమందరము దీని ఓపెనింగ్ కార్యక్రమం కూడా మన అందరి ఆధ్వర్యంలో చేసుకొని, అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో కూడా ఇది ఒక మొదట ఉన్నటువంటి ఇక్కడ విగ్రహం బస్టాండ్ దగ్గర ఉన్నది. అక్కడ నుంచి ఇక్కడ చౌరస్తాగా ఏర్పడింది. ఈ యొక్క చౌరస్తా ఏర్పడడం కారణం కూడా మన గ్రామం అందరం కలిసి ఈ యొక్క చౌరస్తా ఏర్పాటు చేసి కల్వేట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క విగ్రహం చేసిన తర్వాత ఇంకా ఏమన్నా మనకు అవసరం ఉంటే కూడా మనకు స్థలాలు ఉన్నాయి ఇక్కడ, దాన్ని అభివృద్ధి చేసుకొని ఛత్రపతి శివాజీ ఈ యొక్క మండలంలో మంచి పేరు తేవాలి. డిస్టిక్ లెవెల్ని మన సంఘం, మిత్ర సంఘం ఏ విధంగా చేసినా వీళ్ళు కూడా ఛత్రపతి సంఘం వారు కూడా మంచి పేరు ప్రశ్న ముందుకు పోతారని గ్రామాభివృద్ధిలో మనం అందరం తోడ్పాటు చేద్దామని గ్రామం అందరికీ, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మహిళలకి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ శివాజీ విగ్రహం పెట్టడము మాకెంతో సంతోషకరం. మా గ్రామ పెద్దల సహకారంతో అందరితో పెట్టాలని అనుకున్నాం. ఇట్లనే ఇంకెన్నెన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేద్దామని కోరుతున్నాం. జై హింద్. కూడా గతంలో పిల్లలు అక్కడ విగ్రహ భూమి పూజ చేయడానికి చేశారు కాబట్టి అక్కడ మనకు ఏదో కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల అక్కడ జరుపుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళా పిల్లలు కోరిక మేరకు వాళ్ళ దగ్గర బాగుంటుందంటే అందరి గ్రామ పెద్దలతో మాట్లాడి ఇక్కడ భూమి పూజకు మంచిగానే ఉంటుంది, విగ్రహం కూడా బాగానే ఉంటుందని చెప్పి అందరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఇదే విధంగా మన శివాజీ విగ్రహానికి ప్రతి సంవత్సరం భూమి పూజతో ఆగకుండా శివాజీ విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేసి ఇక ముందు రాబోయే తరాలలో మనను కొల్చారంను ఆదర్శవంతంగా మన జిల్లాలోనే చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ యువజన సంఘం సభ్యులందరూ కలిసి తన యొక్క శ్రాయశక్తుల కష్టపడి గ్రామ పెద్దలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా గ్రామ ప్రజలందరినీ, గ్రామ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు చేసినందుకు వారికి గ్రామ అభివృద్ధిలో తోడ్పడుతున్నటువంటి చిత్రప శివాజీ వారి సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాభివందన తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు,
ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ మరియు మాజీ ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు అనేకమైనటువంటి పదవులు చేసినటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం చేసి మన కొల్చారం గ్రామంలో శివాజీ విగ్రహం అంటే ఇక్కడ ఎక్కడ కూడా లేనటువంటి గంభీరమైనటువంటి విగ్రహం పెట్టదలుచుకున్నట్టు ఇలా సభ్యులను చూస్తే వాళ్ళ యొక్క ఉత్సాహం ఆ విధంగా ఉన్నది. అదేవిధంగా మన గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఈ యొక్క విగ్రహానికి ఏదో విధంగా మనము వాళ్ళకు తోడ్పాటు చేసి ఈ విగ్రహం తొందరగా వాళ్ళు నిర్మిస్తారు అనుకుంటున్నాము. వాళ్ళ ఉత్సాహం చూస్తే ఈ యొక్క విగ్రహం నిర్మించిన తర్వాత మనమందరము దీని ఓపెనింగ్ కార్యక్రమం కూడా మన అందరి ఆధ్వర్యంలో చేసుకొని, అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో కూడా ఇది ఒక మొదట ఉన్నటువంటి ఇక్కడ విగ్రహము బస్టాండ్ దగ్గర ఉన్నది. అక్కడ నుంచి ఇక్కడ చౌరస్తగా ఏర్పడింది. ఈ యొక్క చౌరస్తా ఏర్పడడం కారణం కూడా మన గ్రామం అందరం కలిసి ఈ యొక్క చౌరస్తా ఏర్పాటు చేసి కల్వేట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క విగ్రహం చేసిన తర్వాత ఇంకా ఏమన్నా మనకు అవసరం ఉంటే కూడా మనకు స్థలాలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని అభివృద్ధి చేసుకొని ఛత్రపతి శివాజీ ఈ యొక్క మండలంలో మంచి పేరు తేవాలి. డిస్టిక్ లెవెల్ని మన మిత్ర సంఘం ఏ విధంగా చేసినా వీళ్ళు కూడా ఛత్రపతి సంఘం వారు కూడా మంచి పేరు ప్రశ్న ముందుకు పోతారని గ్రామాభివృద్ధిలో మనం అందరం తోడ్పాటు చేద్దామని గ్రామం అందరికీ సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మహిళలకి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ శివాజీ విగ్రహం పెట్టడము మాకెంతో సంతోషకరం. మా గ్రామ పెద్దల సహకారంతో అందరితో పెట్టాలని అనుకున్నాం. ఇట్లనే ఇంకెన్నెన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేద్దామని కోరుతున్నాం. జై హింద్. కూడా గతంలో పిల్లలు అక్కడ విగ్రహ భూమి పూజ చేయడానికి